Can I ask these ladies to have two groups, one group here and one group there? Men, one group. Can you quickly get into your groups? త్వరగా స్త్రీలందరూ కలిసి రెండు గుంపులుగా, పురుషులు ఒక గుంపు, స్త్రీలు రెండు గుంపులుగా విడిపోగలరండి? Okay, this is what I want you to discuss. మనము ఇప్పుడు ఈ సమయంలో డిస్కస్ చేసుకోబోతున్న విషయాలు ఇవి. This group will discuss, this first group, ఈ యొక్క గుంపు వారు ఏం సంభాషించుకోబోతున్నారంటే, identify a lady who is a good leader in the Bible. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మంచి నాయకురాలను మీరు And గుర్తించాలి. what made her a good leader? ఆమె మంచి నాయకురాలుగా తీర్చిదిద్దబడటానికి ఏమి దోహదపడింది లేదా ఏమిటి కారణమైంది? Okay, you will discuss a bad leader, a lady in the Bible. చెడ్డ నాయకురాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చెడ్డ నాయకురాలు. And what is the characteristics of this lady? ఆమె చెడ్డ నాయకురాలు అనటానికి ఆమెలో ఉన్నటువంటి దుష్ట లక్షణాలు ఏంటి మీరు గుర్తించాలి. So you will discuss మీరు డిస్కస్ చేయవలసింది ఏంటంటే, the failure of a good leader, the failures of a leader ఒక నాయకునిలో ఉన్నటువంటి అపజయాలు from the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి One leader and his failures. ఒక నాయకుని మీరు ఎంచుకొని అతడు దేన్ని బట్టి అతడు మంచి నాయకుడిగా తీర్చిదిద్దబడలేకపోయాడు. You will discuss మీరు the success of a good leader. ఒక మంచి నాయకుడు విజయవంతుడు అవ్వటానికి ఒక కారణాలు ఏమై ఉంటాయి? Man in the Bible. ఒక నాయకుడిని మీరు గుర్తించి అతను మంచి నాయకుడు అవ్వడానికి గల కారణం ఏమిటి? మీరు ఒక నాయకుని గుర్తించి అతడు చెడ్డ నాయకుడు అవ్వడానికి గల కారణం ఏంటి? అతడిలో అపజయాల కారణం ఏంటి? You have only 10 minutes to discuss. మీకు డిస్కస్ చేసుకోవడానికి, మీరు మాట్లాడుకోవడానికి 10 నిమిషాలు మాత్రం మీకు ఉంది. Anybody from your experience, from your memory, మీ యొక్క జ్ఞాపకాల్లో నుండి ఎవరినైనా ఒక నాయకుని మీరు ఎన్నుకోండి. one of you please take down what you're discussing. మీరు ఏమైతే మీరు మాట్లాడుకుంటున్నారో, సంభాషించుకుంటున్నారో మీరు ఒకళ్ళ నోట్ రాసుకోవాలి. Okay, shall we come to order? మనం మళ్ళీ క్రమంలోకి వచ్చేద్దామండి. If I ask you from your memory, మీ జ్ఞాపకంలో నుండి ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే, who are some of the good leaders in the Bible? పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మంచి నాయకులు ఎవరైనా ఉన్నారా? Moses, మోషే, Joshua, యెహోషువ, yes, Caleb, కాలేబు, Deborah, Esther, Daniel, David, Jeremiah, Nehemiah. Who are the bad leaders? చెడ్డ నాయకులు ఎవరున్నారండి? చెడ్డ నాయకులు యహాబు, జెజబెల్. Okay, any other bad leaders? Zerubbabel, kings. Okay, Athaliah. Okay, anything else? Okay, tell me what is the quality that you have written. మీరు ఎవరి గురించి రాశారు? ఎస్తేరు యూదురాలు, ఒబీడియంట్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది, తర్వాత విధేయత కలిగి ఉండేది. జ్ఞానయుక్తముగా ప్రాబ్లం వచ్చినప్పుడు మరి తను స్పందించింది ప్రాబ్లంకి. తను ఒబీడియన్స్ గురించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. ఎందుకు అని అంటే ప్రతిదానికి కూడా ప్రార్థనతో జయించవచ్చు ఎటువంటి ప్రాబ్లంనైనా అని చెప్పి ప్రతిదానికి ప్రార్థనతో ఉండేది. తను తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు మొర్దెకై పెంచినప్పుడు పినతండ్రి అయినప్పటికీ కూడా మరి ఎంతగానో అతనికి ఒబీడియన్స్ చూపించింది. అది రాణి అవ్వక మునుపు ఏ రీతిగా ఒబీడియన్స్ చూపించిందో అలాగే రాణి అయిన తర్వాత కూడా ఒబీడియన్స్ చూపించింది అతనికి. తర్వాత అలంకరించుకునే రాణిగా చేయబడినప్పుడు అలంకరణ కొరకు ఎక్స్ట్రా ఆర్నమెంట్స్ కోరుకోలేదు. దేవుని చిత్తానికి తను అప్పచెప్పుకున్నది, అందుకే రాణి అయ్యింది. తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు మొర్దెకై తన పినతండ్రి మరి ఇన్ఫార్మ్ చేసినప్పుడు రాణి కాకముందు ఏ రీతిగా ఒబీడియన్స్ చూపించిందో అదే ఒబీడియన్స్ చూపించింది.
తర్వాత వెంటనే దానికి స్పందించి యూదా అంతటా ఉపవాసం ఉంచడానికి ఉపవాసం ఉండాలని చెప్పి కాల్ చేసింది. కాల్ ఫర్ ఫాస్టింగ్. తన పనికత్తులను కూడా ఉపవాసం ఉండమని చెప్పి తను కూడా ఉపవాసం ఉన్నది. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినప్పటికీ నేను నశించదను కానీ నేను వెళ్తాను నా ప్రజల ప్రాణాల కొరకు అని చెప్పి బోల్డ్గా స్టెప్ తీసుకున్నది. అంతేకాకుండా ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత తన పని మొదలు పెడుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చింది కాబట్టే తన సక్సెస్ను పొందుకుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి రాజుగారి దగ్గర దయ పొందుకున్నది. ఆ అనుమతి లేకుండా వస్తే చనిపోతారు కానీ అలా కాకుండా అనుమతి పొందింది. దేవుని దయ ఉంది కాబట్టి రాజుగారు దయ కూడా పొందుకున్నది. తర్వాత ఇమోషన్స్ కంట్రోల్ చేసుకున్నది. తనకి ఎంతో ప్రజలందరూ నశించిపోతున్నారని ఏడవడం కానీ మరి హామాను చేసిన కుట్రను బట్టి హామాను మీద ద్వేషం చూపించడం విషయంలో కానీ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుని జ్ఞానయుక్తంగా ప్రవర్తించింది. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం కాబట్టి ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా తను వాళ్ళని ఫీస్ట్కి పిలుస్తుంది. ఫస్ట్ డే ఫీస్ట్ అయిపోయిన తర్వాత రాజుగారు ఎంతో సంతోషించారు కానీ ఆమె ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. రెండో రోజు కూడా రమ్మన్నది. థర్డ్ డే తన ప్రాబ్లంని చెప్పినప్పుడు దేవుడు తన పక్షానగా ఉండి రాజుగారు శాసనాన్నే దేవుడు మార్చేటట్లుగా చేశారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, విధేయత చూపించుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన వచ్చిన జ్ఞానంతో ఆమె మొత్తం యూదా జనం అంతా కూడా నశించిపోయే శాసనం చేయబడినప్పటికీ కూడా వాళ్ళు నశించిపోకుండా ఎవరైతే కుట్ర పన్నారో వారికే నాశనం వచ్చేటట్లుగా ప్రార్థన ద్వారా దేవుని యందు భయభక్తుల ద్వారా ఆమె చూపించిన విధేయత ద్వారా జయం పొందుకుంది. షీ ఈజ్ ఎ గుడ్ లీడర్. థ్యాంక్ యూ. వెల్కమ్. సెకండ్ గ్రూప్. Bad lady in the Bible is Jezebel. యెజబెలు ఈమె ఆహాబు రాజు భార్య. సో ఈమె అన్యురాలు. సదరన్ కింగ్డమ్, సౌత్ అండ్ నార్త్ యూదా ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఏ విధంగా రెండుగా విభజింపబడిందో 10 గోత్రాలు ఇజ్రాయెల్ గోత్రంగాను 2 గోత్రాలు యూదాగా వీళ్ళు సెపరేట్ అవుతారు సొలొమోను కుమారుడు రెహబాం తర్వాత. సో 2 గోత్రాల్లో యూదా గోత్రంలో ఉన్న ఆహాబు వచ్చి వీళ్ళలోని ఎవరు యెజబెలుని వివాహం చేసుకొని ఇక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఈమె విగ్రహారాధికురాలు కావడం వల్ల ఈమె ఎక్కువగా ఈ బయలుదేవతని ఆరాధించేవాళ్ళు. సో భార్య మాట వినడం వల్ల ఆహాబు ఎక్కువగా భార్య ఏది చెప్తే అది నో అనకుండా విగ్రహారాధనకి ఎక్కువగా మక్కువ చూపించారు. ఈమె చాలా షీఈస్ అ డిసెప్షన్ లైక్ క్యారెక్టర్ అండ్ షీఈస్ అ ట్రిక్కీ అండ్ ఐడలట్రీ ఆల్సో. సో ఇవన్నీ చేసుకొని చాలామంది అంటే యెహోవా భక్తుల్ని 430 మంది ప్రవక్తల్ని ఈమె చంపించేస్తారు. సో ఈ విధంగా బైబిల్లోని ఈమెకి ఒక మంచి పేరు లేదనమాట. థ్యాంక్ యూ. 450. సో భార్య ఇస్ అ ప్రాబ్లం. భార్య అషేరా దేవి. దే యూజ్డ్ టు వర్షిప్ అషేరా. ఓకే, రైట్. మెన్, పురుషులు. మేము ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడు సౌలు, ఇశ్రాయేలీల మొదటి రాజు. తిను బెన్యామీయుడు, కీషు కుమారుడు. దేవుడు సౌలుని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఎంచుకున్నాడు. రాజు కావాలని ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు రాజుని అడిగినప్పుడు దేవుడు వారికి రాజుని ఇచ్చాడు. మొదటి రాజును సౌలుగా ఎంచుకున్నప్పుడు సమూయేలు సౌలుకి ఆజ్ఞాపిస్తాడు 7 దినములు దేవునికి బలి అర్పిద్దామని. కానీ రాజుకు కలిగి ఉన్నటువంటి లక్షణం మొదట అక్కడే మిస్ చేసుకుంటాడు సౌలు. దేవుని యొక్క ప్రవక్త సెలవిచ్చినప్పటికీ కూడా ఆ మాటకు లోబడకుండా తానే సొంతంగా బలి అర్పించి మొదటి తప్పు తను అక్కడ చేయడం జరుగుతుంది. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా సమయం కోసం సమయపాలనతో కలిగి ఉండాలి. కానీ సౌలు ఇక్కడ సమయపాలన కలిగి లేడు.
రెండవది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం మరొక వ్యక్తి మీద ఉందని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి అయినటువంటి దావీదును తాను చంపాలనుకుంటాడు. ఆ వ్యక్తి అయినటువంటి దావీదును తాను చంపాలనుకుంటాడు. సౌలుకి తన రాజ్యం పట్ల కానీ తనలో ఉన్నటువంటి బంధువుల పట్ల కానీ తన దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ లక్ష్యం లేదని మనం రెండో విషయంగా కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి సౌలుకి నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు మొదట్లో ఉన్నప్పటికీ తను అధికార దాహం కోసం జనులు తన యొద్ద నుండి పోతారేమో భయంతో, రాజ్యం తనకు దక్కదనే భయంతో తాను ఎవరినైనా హత్య చేయడానికి కానీ ప్రవక్తల యొక్క మాటలనే తృణీకరించినట్లు మనకు గమనించవచ్చు అన్నమాట. మా గ్రూపులో నుంచి మోషేని నాయకుడిగా మేము రాసుకున్నామండి. మోషే నాయకుడిగా ఉండడానికి కొన్ని లక్షణాలు. ఆయన నమ్మకమైనటువంటి వాడుగా దేవుని దృష్టిలో కనిపించాడు. రెండవది ఆయన ప్రార్థనాపరుడుగా కూడా కనిపించింది. ఎందుకంటే ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత ఆయన సాత్వికుడు, తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు. తర్వాత ఏమొచ్చి ప్రజల కొరకు విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తిగా నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు అదొకటి. ప్రజల కొరకు తనను తాను త్యాగం చేసుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎలాగంటే ఒకానొక సందర్భంలో దేవుని యొక్క కోపము ప్రజల మీదకి వచ్చినప్పుడు నా పేరైనా జీవగ్రంథంలోని తొలగించండి, వాళ్ళని మాత్రం ఏమి చేయొద్దు, మీ నామానికి అవమానకరంగా ఉంటుందని ప్రభువుని బతిమాలుకున్నట్లుగా చూస్తాం. తర్వాత దేవునికి భయపడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. తర్వాత పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమొచ్చి జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. శరీరదారుడు కూడా మంచి ఎత్తరగా కూడా కనిపించినట్లుగా ఉంది. ఇది మేము రాసుకున్నటువంటి కొన్ని విషయాలు. థ్యాంక్ యూ. సో ఇన్ ద బైబుల్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్స్. బైబిల్ గ్రంథంలో అనేక రకాలైనటువంటి నాయకులు మనకు కనబడతారండి. And I want us to look at the life of Abraham. అబ్రహాము యొక్క జీవితాన్ని ఒకసారి మనం అందరం కలిసి చూద్దాం. We will quickly go through certain snapshots of his life. అబ్రహాము యొక్క జీవితంలో అతి త్వరగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. Who received the call to come out of Ur? ఊరు అనేటువంటి పట్టణంలో నుండి బయటికి రమ్మని ఎవరు పిలుపును పొందుకున్నారు? Did Abraham receive the call or his father? అబ్రహాము పిలుపు పొందుకున్నాడా, తండ్రి పిలుపు పొందుకున్నాడా? అబ్రహాము తండ్రి పిలుపు పొందుకున్నాడా? Who left that place? ఆ స్థలాన్ని విడిచిపెట్టింది ఎవరు? Abraham left or Abraham's father told him to go? అబ్రహాము విడిచిపెట్టాడా, అబ్రహాం తండ్రి విడిచిపెట్టాడా? Tell me which verse. వచనం చూపించగలరా? Please tell me where it is in the Bible. Show me which verse. Terah took his son Abraham. Who took the son? Father received the call or Abraham received the call? అబ్రహాముకి వచ్చిందా పిలుపు, లేకపోతే కుమారుడు లేకపోతే తండ్రి అయినటువంటి తెరహాకు వచ్చిందా? Who brought him out? Very often we say Abraham came. Yes, he came. ఎప్పుడు మనం ఒక మాట చెప్తా ఉంటాం, అబ్రహాం వచ్చాడు బయటికి, అవునండి, అబ్రహాం బయటకు వచ్చాడు. You see, Terah is an idol worshipper. He is a moon worshipper. తెరా విగ్రహారాధికుడు అండి, విగ్రహారం పూజించేటువంటి వాడు. From there God called Abraham. అక్కడ నుండి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. You know what it means, my friends? దాని అర్థం ఏంటంటే మా స్నేహితులారా, God can call anybody from any situation, no matter who they are. వారు ఏమైనప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, వారు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు వారిని శక్తిమంతులుగా చేసేటువంటి వారు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకునేటువంటి వాడు. Look at our own families. మన కుటుంబాలను ఒకసారి మనం చూసుకుందాం. Let me ask you very honestly. మీకు ఒక నిజాయితీగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనియండి. How many of your parents were graduates? మీలో ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళు పట్టభద్రులు అయ్యారు, డిగ్రీలు చదువుకున్నటువంటి వారు ఉన్నారు?
Nobody. ఏమండి, ఎవరు తల్లిదండ్రులు అయినటువంటి వారు పట్టభద్రులు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఎవరు లేరా? How many of you, when you were growing up, your parents were able to buy a car? మీలో ఎంతమంది మీరు పెరుగుతున్నప్పుడు, మీ ఎదుగుతూ ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు కారు కొనేటువంటి స్తోమత కలిగి ఉన్నారు? You know what, friends? My daddy does not know how to ride a cycle. మీకు ఆ విషయం చెప్పనా, మా నాన్నగారికి సైకిల్ ఎలాగ తొక్కాలో కూడా తెలియదండి. My daddy could not even give money to get me a pencil. ఒక పెన్సిల్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మా నాన్నగారిది. Now we have money to buy cell phone for our children. ఇప్పుడు మన పిల్లలకి సెల్ ఫోన్ కొనడానికి దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడు. స్తోత్రం. God calls people from poor backgrounds to be the King of Kings children. దేవుడు బేదలైనటువంటి వర్గములో నుండి, బేద ప్రజల్లో నుండి దేవుడు పిలుచుకొని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవాది దేవుని పిల్లలుగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం. Maybe yes, God called Abraham. అవునండి, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, కాదనట్లా. But God used Terah to bring Abram also out. కానీ ఆ ఊరు నుండి బయటికి రప్పించడానికి దేవుడు తేరాహును కూడా వాడుకున్నాడు. Here is a second lesson. మరొక పాఠం ఉందండి, రెండో పాఠం. God can use anybody to fulfill his call in your life. నీ జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ పిలుపును నెరవేర్చడానికి దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. How many of you have been helped by your friends? మీలో ఎంతమంది ఇదిగో మీకు స్నేహితుల ద్వారా సహాయాన్ని పొందుకున్నారు? స్నేహితుల సహాయాన్ని పొందుకున్న వారు ఎవరున్నారండి? Are they Christian friends or Hindu friends? వారు క్రైస్తవ స్నేహితుల, హిందూ స్నేహితుల? క్రిస్టియన్ ఫ్రెండ్స్, హిందూ క్రిస్టియన్ ఫ్రెండ్స్, Christian friends, okay. Hindu friends? You know, listen very carefully. జాగ్రత్తగా విందాం. Many times we pray, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, Lord, ప్రభువా let your purpose be fulfilled. నీ ఉద్దేశము నెరవేర్చబడని. I am building a house. నేను ఒక ఇల్లు కడుతున్నానయ్యా. Without a bribe, Lord, the paper should move. లేదా లంచం ఇవ్వకుండా కాగితాల పని అయిపోవాలి. You go to the office. ఆఫీస్కి వెళ్తున్నాను. The man who's sitting there is a Hindu. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఒక హిందూ. And he, without even taking any bribe, he sanctions it. లంచం తీసుకోకుండా నీకు సంతకం పెట్టి పంపించేశాడు. Is it God answering or somebody else answering? ఇప్పుడు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడా, లేకపోతే ఎవరైనా నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాడా? God. దేవుడే. It is wrong to say God uses only Christians. దేవుడు ఏదో కేవలం క్రైస్తవులను మాత్రమే వాడుకుంటాడు అన్నది తప్పు. The Lord used Terah to bring Abraham also outside. అబ్రహామును వెలుపలికి రప్పించడానికి దేవుడు తేరాహును వాడుకోవలసి వచ్చింది. The call came to him Mesopotamia. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు పిలుపు వచ్చిందండి అబ్రహామునకు. And the father died when they came out. అక్కడ తండ్రి చనిపోయాడు బయటకు వచ్చినప్పుడు. Then the call came to Abraham. అప్పుడు అబ్రహామునకు పిలుపు వచ్చింది. Second time. రెండవసారి, Abraham, leave. అబ్రహామా నువ్వు వెళ్ళు, విడిచిపెట్టు. 3 things he was asked to leave. మూడు సంగతులు విడిచిపెట్టమంటున్నాడు. What is that? మొదటిది ఏంటండి? Father's household. తండ్రి ఇంటిని. Leave your household, leave your country and leave your people. నీ దేశం, నీ తండ్రి యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. When I go to heaven, I must meet Abraham. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను అబ్రహామును కలుసుకోవాలండి. Jesus, of course, I'll have to meet. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా కలుసుకుంటారు అనుకోండి. Whom do you like to meet? ఏమండి, పరలోకానికి వెళ్ళినట్టు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు మీరు? Only Jesus. యేసేను ఒకలే. 3 of them you want to meet, okay? Any other character you want to meet in the ఏమండి, ఇంకెవరైనా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా కలుసుకుంటారు? పౌలు, 12 disciples. Paul. ఏమండి, శిష్యులందరూ కలుసుకుంటే he wants to meet all the disciples. I want to meet Abraham. నేను అబ్రహాం గారిని కలుసుకోవాలని ఉందండి. I'll tell you why. ఎందుకు చెప్పనా? Abraham, go. అబ్రహామా నువ్వు వెళ్ళు. Where, Lord? ఎక్కడికి? Just go. వెళ్ళు అన్నాడు అంతే. Where to go? ఎక్కడికి వెళ్ళాలి? Just go. వెళ్ళి అంతే. Will you go? ఏమని మీరు ఎవరైనా వెళ్తారా?
If the Lord tells me to go, దేవుడు అలా వెళ్ళమని చెప్తే I will definitely ask 101 questions. నేను ఖచ్చితంగా 101 ప్రశ్నలు అడుగుతానండి. Water problem is it there? ప్రభా నీటి సమస్యలు ఉంటాయంటారా? The temperature in Visakhapatnam is too high. Bangalore is better. విశాఖపట్నంలో వేడి చాలా ఎక్కువ ఉందయ్యా, బెంగళూరులో కొంచెం చల్లగా ఉంటుంది ప్రభా. 75-year-old man. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నేను, I love to visit my children. మా పిల్లల్ని దర్శించడం నాకు ఇష్టము. I will go anywhere, Lord, ఎక్కడికైనా వెళ్తాను ప్రభా, but definitely not India. ఇండియా మాత్రం వెళ్ళనయ్యా. US, immediately I'll respond to the call. అమెరికా నుండి పిలుపు వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళిపోతానయ్యా నేను. Abraham, అబ్రాము go. వెళ్ళు. 3 things. 3 సంగతులు. Leave your place of security. ఇదిగో నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉన్నటువంటి ఆ స్థలమును విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. 2, రెండవది, leave your place of identity. నీకు ఎక్కడైతే గుర్తింపు అంటూ వచ్చిందో నువ్వు గుర్తింపు కలిగినటువంటి ఆ స్థలాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. 3, 3, leave the place a community. నీవు ఏ సమాజంతో ఏది ముడిపడి ఉన్నావో ఆ సమాజాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. When you go to states, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు more than foreigners, ఆ అమెరికాలో ఉన్నటువంటి ప్రజల కన్నా, more than English, ఇంగ్లీష్ కన్నా, when you go to all the supermarkets, సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు you will definitely feel at home. Everybody is Telugu there. అందరు తెలుగులా కనబడతారండి. Henry, I'm from Nellore, I'm from this Visakhapatnam, everybody is there. అందరూ సూపర్ మార్కెట్లో అందరు మనోళ్ళే ఉంటారు. నెల్లూరు ఒకళ్ళు అంటాడు, విశాఖపట్నం వాడు అంటాడు, విజయవాడ వాడు అంటాడు, ఇలా మనోళ్ళే కనబడతారు, తెలుగులే కనబడతారు అందరు కూడా. So what do? ఏం చేస్తావు ఇప్పుడు? You stop and then you ask him, oh, Telugu, తెలుగుడువా నువ్వు? and then you suddenly find the relative, something connecting. ఏదో బంధుత్వం కలిపేసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్క బావ ఏదో పిలిచేస్తాం అప్పుడు ఉన్నట్టు. How can we go to a place when we don't know anybody? ఏమండి, మనకి ఎవ్వరు తెలియనటువంటి ప్రదేశాన్ని మనం ఎలా వెళ్ళిపోతామండి? And the Bible says, బైబిల్ చెప్తుంది, Abraham went not knowing where it is. అబ్రహాము తను ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఎరుగినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. Friends, here is the first thing. ఇక్కడ ఒక ప్రశ్న, మొదటి విషయం అండి. A leader will not choose the place he must serve. God will choose the place. నాయకుడైనటువంటి వాడు ఆయన ఎంచుకోకూడదు స్థలాన్ని, ప్రాంతాన్ని. దేవుడే ఎంచుకోవాలి ఆయన కొరకు ప్రాంతాన్ని. Last time I was in Nellore. నేను నెల్లూరులో గడిచిన సారి ఉన్నానండి గతసారి. Speaking at a convention. ఆ కన్వెన్షన్ లోనే మాట్లాడడానికి వెళ్ళాను. After that I've been getting this WhatsApp messages. అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి నాకు కొన్ని వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. Sir, అయ్యా pray for me. నా కోసం ప్రార్థన చేయండి. They are transferring me to another town. నన్ను ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. I don't want to go. నేను వెళ్ళాలని ఆశ లేదు నాకు. I wrote back and I told them, నేను వాళ్ళతో చెప్పాను కదా, tell me one good reason why you don't want to go. నువ్వు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నా ఒక మంచి కారణం చెప్పు నాయనా. He said, my wife and children are here. ఆయన అన్నాడు కదా, నా భార్య నా పిల్లలు ఇక్కడే ఉన్నారండి. My friends, God will take care. దేవుడు వారిని పట్టించుకుంటాడు నాయన. God wants us to go to another place. We have to go. దేవుడు ఒకవేళ మనల్ని మరొక ప్రాంతానికి వెళ్ళాలని ఆయన ఆశపడినట్లయితే మనం వెళ్ళవలసి ఉంది. Abraham, just go, Abraham. అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము నువ్వు వెళ్ళినాయినా. And look at the Bible. బైబిల్ చూడండి ఒకసారి. Verse 4. 4వ వచనం. So Abraham went. What does it say in Telugu for the word అబ్రహాము so? అతనితో చెప్పిన ప్రకారము. Prakaramu. యా. Abraham went only listening to the word of God. దేవుని యొక్క వాక్యము విన్నదాని ప్రకారం వెళ్ళిపోయాడండి. Children are scared of the mother or father. పిల్లలు తండ్రి అంటే భయపడతారా, తల్లి అంటే భయపడతారా? How many of you have more than one child? ఒక్కరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. How many? 2, 5, 3, 4. 5 there. Now let me tell you. ఒక విషయం చెప్పండి. Do all your children obey first time when you tell them to do? నీ ఒక్క మాట చెప్పగల మీ పిల్లలందరూ మాట వినేస్తున్నారా అండి? No. వినట్లేదా? I have 3 children. నాకు 3 పిల్లలు. My daughter, నా కుమార్తె, I have to say do it, only then she will do it. చెయ్యొద్దు అంటేనే చెయ్యదంటండి. Anything lesser voice she won't do it. ఏ మాత్రం చెయ్యొద్దమ్మా అని ముద్దు చెప్తే వినే రకం కాదండి. My second son, రెండో కొడుకు, I say son, just do it man. చేసేరా
He will do it. వెంటనే చేసేస్తాడండి. The third fellow, మూడోళ్ళు ఉన్నాడండి, he said, do it. చెయ్యు. He'll say, Dada, డాడా is it a command or a request? బ్రతిమాలుతున్నావా ఆజ్ఞాపిస్తున్నావా అంటాడంట. What will you tell him? ఏం చెప్పాలి? Those days, ఆ రోజుల్లో they taught us వారి కుమార్తెలు when elders are sitting, పెద్దోళ్ళు కూర్చుంటున్నప్పుడు don't keep your leg on top of another leg. కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునేవారు కాదు. Am I right? అవును కదండి. Now, ఇప్పుడు the leg is on the father's face. తండ్రి ముఖం మీదకి చూపించుకొని మరి కాలు ఎట్టుకొని కూర్చున్నారండి. No fear. భయం లేదు. So, Abraham went. చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. You are telling me to go? You are telling me to go? నన్ను వెళ్ళమంటున్నావు. No GPS. GPS లేదు. Where to go? ఎక్కడికి వెళ్ళాలి? What will people in Visakhapatnam think? విశాఖపట్నంలో ఉన్నటువంటి వారు ఏమనుకుంటారు? I'm standing in the station. నేను స్టేషన్ లో నుంచున్నాను. నేను Abraham, where are you going? అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావు? I don't know, I'm going. నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. What will you tell him? ఏం చెప్తావు? You mad fellow. పిచ్చోడా, I booked 3 months ago, no reservation. నేను టికెట్ కోసమని 3 నెలల ముందు నుండి బుక్ చేసుకున్నాడు, నాకు రిజర్వేషన్ దొరకలేదు నాయన. Now you do not know where to go, which train will you get in? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు అంటున్నావు. ఏ ట్రైన్ ఎక్కుతావు అసలు? Friends, look at these 2 words in your Bible. ఈ 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. I do not know how it is in Telugu. తెలుగులో ఎలాగుందో నాకైతే తెలియదు కానీ Verse 4. 4వ వచనంలో Went. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. Verse 5. 5వ వచనంలో He set out. అబ్రాము తన భార్య అయిన శారాయిను తన సహోదరి కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని. Verse 6. 6వ వచనంలో Abraham traveled. అబ్రహాము ప్రయాణము చేశాను. Verse 8. 8వ వచనం He went. అతడు బయలుదేరి అని వాక్యం ఉంది. Verse 9. 9వ వచనంలో He set out. అక్కడ మళ్ళా వెళ్ళెను అనేటువంటి మాట కనబడుతుందండి. If you have seen it in Telugu Bible, తెలుగు గ్రంథంలో మనం చూసినట్లయితే look at these words. ఈ మాట మీరు చూడండి ఒకసారి. Went, వెళ్ళెను, set out, అక్కడ స్థిరపడెను, traveled, ప్రయాణం చేశాను, went, వెళ్ళెను, set out. స్థిరపడెను. You know what it means? దాని అర్థం ఏంటండి? He had only 2 items in his hand. He had only 2 items. రెండు వస్తువులు ఉన్నాయి. One is a tent. ఒకటి టెంట్ కనబడుతుంది. You know what it means? గుడారం అంటే ఏంటండి? Tent is not permanent, it is temporary. గుడారము శాశ్వతమైనది కాదు, గుడారము అశాశ్వతమైనది. In other words, he's telling, Lord, whenever you call me, I'm ready to pack my things and go. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నన్ను ఎప్పుడు పిలుచుకున్నా నా యొక్క యావదాస్తిని, నా యొక్క మొత్తం సంసారం అంతటిని నేను కట్టగట్టుకొని నేను వచ్చాడని సిద్ధంగా ఉన్నాను ఆయన. Obedience is constantly moving to the will of God. దేవుని యొక్క చిత్త ప్రకారముగా ముందు కొనసాగడమే విధేయత. Look at the second symbol of obedience. రెండవ సూచన, విధేయతకు రెండవ సూచన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. The last verse in that section. ఆ యొక్క వచనాలలో ఆఖరి మాట. Abraham built an altar. అబ్రహాము ఒక బలిపీఠము కట్టెను. Altar is always a sign of surrender. బలిపీఠము అన్నది సమర్పణకు సాదృశ్యం. Do you remember where you made that first commitment to God? యవనస్తులారా, ఎప్పుడు నీవు దేవునికి మొదటి సమర్పణ తీసుకున్నావు? Don't look into your Bibles, please look here. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు చూడొద్దని నా వైపు చూడండి. When Abraham went out, అబ్రహాము వెళ్ళినప్పుడు and he was staying there, అబ్రహాం అక్కడ నివసిస్తున్నాడు. there was famine. అక్కడ కరువు వచ్చిందండి. Friends, I want you to listen. మీరు జాగ్రత్తగా వినండి. There is so much of teaching in Visakhapatnam, be careful. విశాఖపట్నంలో అనేక రకాలైన బోధలు ఉన్నాయి, జాగ్రత్త పడదాం. There is so much of false teaching. చాలా తప్పుడు బోధలు ఉన్నాయండి. You will not go through problems. నీకు సమస్యలు రావని, You will not go through pain. నీకు బాధలు రావని. Few years back, కొన్ని సంవత్సరాల క్రితం I was speaking in Hyderabad, నేను హైదరాబాద్లో వాక్యం and I చెప్తున్నాను. went back home. నేను మరలా ఇంటికి వెళ్ళిపోయాను. After that, I got a call. అప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. Pastor, there is a problem. పాస్టర్ గారు, ఒక సమస్య ఉంది. I said, what problem? ఏ సమస్య నాయనా నీది? Your marriage? నీ పెళ్ళా? He said, no, my sister. కాదండి, నా యొక్క చెల్లిది. I said, what happened? ఏం జరిగింది నాయనా? He said, my sister
is expecting a baby. నా యొక్క సహోదరికి బిడ్డ కావాలంట. I said, what? ఏంటి? I said, your sister told me that she is divorced. ఆమెకు విడాకులు అయిపోయిందని చెప్పింది కదా మీ సహోదరి? He said, yes, pastor. అవును పాస్టర్ గారు, Something happened. ఏదో జరిగింది. She is pregnant. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. Can you abort the baby? మళ్ళా అబార్షన్ చేయొచ్చా? And I am in Bangalore, they are here. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేనేం బెంగళూరులో ఉన్నాను. I told them, నేను వారితో చెప్పిన మాట, I don't kill babies, నేను పిల్లల్ని నేను చంపను నేను. but I can help you to have the baby. I can help you to have the baby. నీకు ఒక బేబీ కావడానికి నీకు ఇవ్వడానికి నేను సహకరించగలను నేను. Anyway, a lot of things happened in between. కనుక ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి. They gave birth to a beautiful boy. ఒక మంచి బాబుకి ఆమె జన్మనిచ్చింది. After everything is over, అంతా అయిపోయిన తర్వాత the mother came to my తల్లి వచ్చిందండి. office. Friends, స్నేహితులారా, for 20 minutes, 20 నిమిషాలు we are only looking at each other. మేము ఒకరికొకరు మాట్లాడుకుంటూ వస్తున్నాం. My entire table was wet with tears. నా యొక్క బల్ల టేబుల్ అంతా కన్నీటికి మయమైపోయింది. She had a small box in her hand. ఆమె చేతిలో ఒక మంచి చిన్న బాక్స్ ఉంది. I said, what is that box? ఏంటమ్మా బాక్స్? She said, ఆమె అంది కదా, that is the umbilical cord of my child. నా యొక్క కుమారుని యొక్క బొడ్డు అండేది. Friends, please look here. ఒకసారి నా వైపు చూస్తారా? It is easy to say, you are a sinner. నీవు పాపివి అని చెప్పడం సులువే. You committed a big sin. నువ్వు పెద్ద పాపం చేసావని చెప్పడం సులువే. But then as I was sitting there, నేను అక్కడ కూర్చుంటుండగా the Lord reminded me, దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు, you are not the judge. నువ్వు తీర్పరివి కాదు. I am a savior. ఇదిగో నేను రక్షకుడను. I am a forgiver. నేను క్షమించేవాడిని. My dear friends, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, for 4 months after that, 4 నెలలు ఆ తర్వాత the mother will call and say, తల్లి నన్ను పిలిచి చెప్తుంది కదా, today is my son's birthday. ఈ రోజు నా యొక్క కుమారుని యొక్క పుట్టిన దినమయ్యా. Look at the heart and the pain she went through. ఆమె ఎంత బాధగుండా వెళ్ళిందో ఒక్కసారి ఊహించుకుందామా? I want you to understand, మీరు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నానండి. even a great person of faith can fall. ఈ విశ్వాసములో అత్యున్నత స్థాయిలోనికి వెళ్ళినటువంటి వారు కూడా పడిపోవచ్చు. You and I should never sit on that platform of judgment. మనము ఎప్పుడు కూడా తీర్పు స్థానం మీద లేదా తీర్పు సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదండి. Many have cried on the shoulder. మనం ఎంత మాత్రం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది నా భుజాల మీద పడి ఏడ్చిన వారు ఉన్నారు. When my Lord has died for you and me on the cross, you and I should be willing to help people. నా ప్రభువు నీ కోసం నా కోసం కలువరి శిలువలో చనిపోయినప్పుడు మనము ప్రజలను మనం సహకరించడానికి సహాయం చేయడానికి ఇష్టపడాలి. Look at Abraham. అబ్రహాం వైపు చూద్దాం ఒకసారి. When there was famine, అక్కడ కరువు ఉన్నప్పుడు instead of standing and say, Lord, tell me what to do, అక్కడ నిలబడి ప్రభువా ఏం చేయాలో చెప్పు ప్రభువా అని అనకుండా he ran. పరిగెత్తాడండి. Ran where? ఎక్కడికి పరిగెత్తాడు? He ran to Egypt. ఐగుప్తుకు పరిగెత్తాడు. A man who responded to the call of God, దేవుని చిత్తానికి ఇదిగో స్పందించినటువంటి ఆ వ్యక్తి is not calling on God. ఇప్పుడు దేవుణ్ణి పిలవలేకపోతున్నాడండి. You know, I have a niece in my house, my nephew's husband, wife. నెఫ్యూస్ ఏమవుతారు? My nephew's wife. నెఫ్యూస్ వైఫ్ ఉన్నారండి, మేనలుడు భార్య. So we were all sitting and talking. మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. And she was looking at beautiful dogs. చిన్న కుక్కలు ఉన్నాయి. And she was petting these dogs. ఆ కుక్కల్ని ఎంతగానో పెంచుతా ఉంది, దువ్వుతా ఉంది. Alsatian breed, Doberman, and she was taking picture. ఫోటోలు తీసుకుంటా ఉంది. We came home in the evening. మేము సాయంత్రం ఇంటికి వచ్చాం. Suddenly she screamed. ఉన్నప్పుడు నా అరవడం ప్రారంభించింది. We didn't know why she was screaming. ఎందుకు అరుస్తుందో నాకు అర్థం కావట్లా. We said, what happened? ఏం జరిగింది? She said, listen. ఆలోచించి ఒకసారి వినండి. She's not scared of big dogs, she's worried about small lizards. పెద్ద కుక్కని పెంచుతుంది, కుక్కలను చూసి భయపడట్లేదు కానీ ఒక చిన్న బల్లిని చూసి భయపడిపోతుందండి ఆమె. You know, there are some ladies open the door for little cockroach. మన చిన్న
అదేంటది బొద్దింక కనబడదు, నడుస్తూ ఉంటారు. That is what happens in our faith. కొన్ని విశ్వాసంలో కూడా కొన్నిసార్లు అలాగే జరుగుతుందండి. We can fight persecution. మనము శ్రమలతో మనం జయిస్తూ ఉంటాం. We can stand in the opposition. మనం వ్యతిరేకతలు గుండా మనం నిలబడతాం. But small things we tumble and fall. కానీ ఒక చిన్న విషయంలో తప్పం పడిపోతా ఉంటాం. అబ్రాహాము without asking questions you came out. ఒక్క ప్రశ్న కూడా అడగకుండా తన స్వగ్రామం నుండి బయటకు వచ్చాడు. Now famine you're running. ఇప్పుడు కరువు రాగానే పారిపోవడం ప్రారంభించాడు. This is our story. మన యొక్క కథలు కూడా ఇలాగే ఉంటాయి కదండి. Sometimes we can run ahead of God without even consulting God. కొన్నిసార్లు దేవుణ్ణి సంప్రదించకుండానే మనం దాటిపోతా ఉంటాం ఆయన చిత్తాన్ని. Then the Bible says, బైబిల్ చెప్తుంది something happened. ఏదో విషయం జరిగింది. He told a lie. ఆయన అబద్ధం చెప్పాడండి. Is half truth a lie? ఏమండి, సగము నిజము కూడా అది అబద్ధం అని అంటారా? Half truth is a lie. Half truth is a lie. సగం అటు అబద్ధం కాదు అటు నిజం కాదు అన్నట్టుగా మాట్లాడినా lie is a lie. లై ఈజ్ అ లై. అబద్ధమే. Look at Abraham. అబ్రహాం వైపు ఒకసారి చూడండి. Will you marry Abraham today like that? అబ్రహాం అలాంటోడు అనుకున్నట్లయితే మీరు పెళ్లి చేసుకుంటారంటారా? You won't answer. Your husbands are here. Look at Abraham. అబ్రహాం వైపు చూడండి. అమ్మా you tell them you are my sister. ఒక్కసారి చెప్పమ్మా నువ్వు నా సహోదరివని. Not because you will be saved, because I will be saved. నువ్వు రక్షించబడతావని కాదు, నేను రక్షించబడతానని. What a fellow he is. అలాంటి వాడండి అబ్రహాము. Sometimes when we have fear, కొన్నిసార్లు మనం భయపడుతున్నప్పుడు we manipulate our own things. మన యొక్క సొంత విషయాలు కూడా మనం తిప్పి కొడతా ఉంటాం. There was a lady in my church. మా సంఘంలో ఒక ఆమె ఉండేదండి. Every Sunday she'll say, Pastor, praise the Lord. ప్రతి ఆదివారం కూడా వస్తుంది, పాస్టర్ గారు ప్రైజ్ ద లార్డ్ అని అంటా ఉంటుంది. I always say good morning. నేను ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తాను నేను. One Sunday she came and said, ఒక ఆదివారం వచ్చి చెప్తుంది కదా, praise the Lord, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. I said, why? She said, Pastor, అవంటది పాస్టర్ గారు, you do not know. నీకు తెలీదు, God is doing great things. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. మెడికల్ సీట్ పాస్టర్, మెడికల్ సీట్ వచ్చిందండి. ఎవ్రీబడి ఈస్ పేయింగ్ 25 lakhs. అందరు 25 లక్షలు కట్టవలసి వచ్చిందయ్యా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. I paid only 15 lakhs. నేను 15 లక్షలు మాత్రం కట్టాను నేను. Bribe is a bribe. Hallelujah in the front, hallelujah back doesn't make a Christian bribe a bribe. హల్లెలూయా స్తోత్రం. 15 lakhs bribe is bribe. లంచం అంటే లంచమేనండి. అది 15 లక్షలని కావచ్చు, 25 లక్షలని కావచ్చు, లంచమే. దానికి హల్లెలూయా స్తోత్రాలు చెప్పవలసిన పని ఏమైనా ఉందంటారా? And for that we have to have a Sunday evening testimony time. దానికోసం మరి సండే ఈవినింగ్ వచ్చి సాక్షాల సమయం అల్లది. Please understand. అర్థం చేసుకోండి. Our action remains the same. మన యొక్క క్రియలు మిగిలిపోతా ఉంటాయి. We need to teach the word of God. మనము దేవునికి వాక్యాన్ని మన పిల్లలకు మనం బోధించవలసిన వారమై ఉన్నాం. Half lie is a full lie. సగము ఒక అర్ధ నిజమైన సగము నిజమైన అది అబద్ధమే. And then he accumulated lot of wealth. అక్కడ అనేకమైనటువంటి సమకూర్చును ప్రారంభించాడు. But you see, God is so gracious. కానీ దేవుడు చాలా కృపామయుడండి. You know what happened? ఏం జరిగిందో తెలుసా? God prevented from Sarah being taken. దేవుడు అక్కడ శారా బయటికి వచ్చేటట్లుగా చేశాడండి. Even though it was Abraham's mistake, అక్కడ అబ్రహాం యొక్క తప్పిదం అయినప్పటికీ the Lord brought judgment on him. దేవుడు జడ్జిమెంట్ అక్కడ తీర్పు గురించాడండి. You know friends, స్నేహితులారా, God's purpose and calling in your life and my life is protected by him. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉన్నది. అది భద్రపరచబడి దాచబడి ఉంది. If God had not protected, I would not have been here this evening. దేవుడు ఒకవేళ నన్ను భద్రపరచకపోతే ఈ సాయంకాల సమయంలో నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. Look at what all he accumulated in Egypt. అతను ఏమేమైతే విషయాలు అక్కడ సమకూర్చి పెట్టేటప్పుడు చూద్దాం ఒకసారి. Tell me what all he received in Egypt. What all he got in Egypt. ఐగుప్తులో అతను ఏమేమి పొందుకున్నాడండి? ఐగుప్తులో ఏమేమి సంపాదించుకున్నాడు? What all wealth made? పనివారిని, పశువులను, సంపదను, pain. Okay, now listen very carefully. జాగ్రత్తగా విందాం. Whatever he got in Egypt, ఐగుప్తులో వేటినైతే సంపాదించుకున్నాడో, was the cause of pain later. అదంతా వాటి యొక్క వెలంతా తర్వాత అతను చెల్లించవలసి వచ్చింది.
He accumulated lot of wealth in Egypt, ఐగుప్తులో చాలా డబ్బు సంపాదించుకున్నాడండి. and that became a problem between Lot's servants and him. ఆ తర్వాత లోతు సేవకులకి అబ్రహాం సేవకులకి పెద్ద గొడవకు కారణమైపోయింది అది. And then they got this maid Hagar. ఆ తర్వాత అక్కడ హాగర్ను వివాహం చేసుకున్నాడు. మనకు తెలుసండి హాగర్తో There was a సంపాదించుకున్నాడు. problem between Sarah and Hagar. అక్కడ శారా హాగర్కి మధ్యలో సమస్య వచ్చింది. And the Bible says బైబిల్ చెప్తుంది he came back, అతడు మళ్ళా వెనక్కి వెళ్ళాడు. and chapter 13, 13వ అధ్యాయం మనం చూసినట్లయితే look at few verses. Look at verse 3. Verse 3. 3వ వచనం. బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉన్న స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటకు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. Please look there. అక్కడ జాగ్రత్తగా చూద్దామండి. He went from place to place అతడు ఒక స్థలం నుండి మరొక స్థలంలోకి వెళ్ళాడంట. until he came to Bethel. బేతేలుకు వచ్చినంత వరకు. You know, Bethel is the house of God. బేతేలు అంటే మనకు తెలుసు కదండి, దేవుని యొక్క మందిరం అని, దేవుని యొక్క గృహం అని. Ai is a city of ruins. హాయి అన్నది. He went from place to place, ఒక స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళి ఉన్నాడు. no rest, ఏ విశ్రాంతి లేదు. and he came back to the place where he built an altar. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో బలిపీఠం కట్టిన చోటుకు చేరి ఉన్నాడు. My dear loved ones, నా ప్రియమైనటువంటి వారలారా, when we move away from the place of consecration, మనము ప్రతిష్ఠిత కూడినటువంటి స్థలము నుండి మనము బయటకు వెళ్ళిపోయినప్పుడు always remember to come back to that place. ఎప్పుడు కూడా అదే స్థలానికి మనం తిరిగి రావాల్సిన వారమై ఉన్నాం. మనం ప్రతిష్ఠించిన స్థలం నాకు తిరిగి రావాల్సిన వారమై ఉన్నాం. Outside the place of consecration there is restlessness. ఇదిగో విశ్రాంతి లేకపోతే ప్రతిష్ఠిత లేని స్థలము వెలుపల మనం ఎంత జీవించినా అక్కడ మనకు విశ్రాంతి దొరకదు. So it is important the decision that you make in life. కనుక నీ జీవితంలో నీవు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో నీవు అత్యంత జాగ్రత్త పడవలసి ఉంది. చాలా ప్రాముఖ్యమైనది. Look at the choice that the leader makes. ఇదిగో నాయకుడు తీసుకునేటువంటి ఎంపిక విషయంలో జాగ్రత్త పడాలి. The place was too small. స్థలము చాలా తక్కువగా ఉందని ఇరుకుపోయింది అక్కడ. There was a fight between Lot's servants and Abraham's servants. లోతు సేవకులకు అబ్రహాం సేవకులకు మధ్య పోట్లాట్లు జరిగిపోతా ఉన్నాయి. But it was not Abraham and Lot fighting. అబ్రహాము పోట్లాడట్లేదండి. అబ్రహాము లోతు పోట్లాడుకోవట్లేదు. It is their servants fighting. వారి యొక్క పనివారు కొట్లాడుకుంటున్నారు. You know, please look here. నా వైపు చూడండి ఒకసారి. Sometimes కొన్నిసార్లు fight can come into the house because of others. మిగిలిన వారిని బట్టి లేదా ఇతరులను బట్టి మనకి ఇంట్లో గొడవలు జరగవచ్చు. Husband and wife, you talk properly. భార్యాభర్తలుగా మీరు బాగానే మాట్లాడుకోవచ్చు. Then the wife talks about one family in the church. ఏదో పొరపాటున భార్య సంఘంలో ఉన్నటువంటి వేరే కుటుంబం గురించి పైకి ఎత్తచ్చు. About their problem. వారి సమస్య గురించి మాట్లాడచ్చు. Discussing about their problem. వారి సమస్య గురించి మాట్లాడుతూ ఉంటుండగా In the end these two are fighting about their problem. వాళ్ళ సమస్య గురించి వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు ఉన్నట్టుండి. Nothing wrong with Abraham and Lot. They were okay. అబ్రహాము లోతు వారిద్దరు బాగానే ఉన్నారండి. But Abraham sensed there is going to be a problem. కానీ అబ్రహాం అక్కడ సమస్య ఉన్నదన్న విషయాన్ని గుర్తించాడు. Friends, please understand. స్నేహితులారా జాగ్రత్త అర్థం చేసుకుందాం. Leaders can also have problems in relationships. పిల్లరా నాయకులకు కూడా సత్సంబంధాల విషయంలో వారికి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. We need not see eye to eye with everybody. మనము ఎప్పుడు కూడా మన ప్రతి ఒక్క నేత్రాలతో మనం అంత ఇదిగా చూడలేం. మనం Acts chapter 15 says, ఆ 15వ అధ్యాయము అపోస్తల కార్యాలు మనం చూస్తాం కదా. Paul and Barnabas పౌలు బర్నబాలు had a sharp disagreement. వారు ఇద్దరి మధ్యలో అంగీకారం అంతగా కుదరలేదండి. Who was correct? ఎవరు సరైనటువంటి వారు, ఎవరి వైపు నుండి ఎవరి వైపు సరైనటువంటి విధానం ఉంది? Paul or Barnabas? పౌలు సరైన విధంగా ఉన్నాడా, బర్నబా సరైన విధంగా ఉన్నాడా? Barnabas was correct. Who was correct? ఎవరు కరెక్ట్ అండి? బర్నబా, పౌలా? Who, sir? ఇద్దరి మధ్యలో అంగీకారం కుదరలేదు. అయితే ఎవరి వైపు తప్పు లేదు. Come on, you should be knowing. మాట్లాడండి, మీకు తెలుసు. Look into your Bibles. Acts chapter 15. 15వ అధ్యాయం అపోస్తల కార్యం చూద్దామా? And please let me know. గమనించవలసిన విషయం అది. Acts chapter 15. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు verse 36. 36వ వచనం. Look at that, my friends. ఒకసారి చూద్దామండి. Verse 39.
39వ వచనం. They had such a sharp disagreement. అక్కడ మనం చూస్తున్నాం కదా, వారి ఇరువురి మధ్యలో భయంకరమైనటువంటి వాగ్వివాదం జరిగిపోయింది. అంగీకారం అస్సలు లేదండి అక్కడ. The sharp disagreement is, అక్కడ ఉన్నటువంటి అంగీకారం లేనటువంటి తత్వం ఏంటంటే, they don't look at each other. It's such a bitterness. వారు ఎంత ద్వేషభావానికి గురైపోయారంటే ఒకరి ముఖాలు ఒకరు కూడా చూసుకోలేని పరిస్థితి అయిపోయారండి. Who is correct? ఎవరి యొక్క నిర్ణయం సరైంది? Paul or Barnabas? పౌల్దా బర్నబాదా? Paul is correct. పౌలే కరెక్ట్ అంటున్నాడు. Barnabas is correct. బర్నబా కరెక్ట్ అంటున్నాడు. Barnabas is correct. బర్నబా కరెక్ట్ అంటున్నారు. Barnabas is correct. బర్నబా కరెక్ట్ అంటున్నారు. Paul is correct. పౌల్ కరెక్ట్ అంటున్నాడు. Sir, Paul is correct. Who's that? Barnabas is correct. Friends, both of them are correct. ఇద్దరు కరెక్టేనండి. That is why there is a fight. అందుకని ఇద్దరి వైపు తప్పు లేదు కాబట్టి అక్కడ పెద్ద పోట్లాట అయిపోయింది. When the husband and wife fight, who is correct? భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరి మధ్యలో లేకపోతే ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అవుతారు? Husband correct or wife correct? Both are correct. Wife correct. Both are wrong. Please look here. Both of them are correct. ఇద్దరు కరెక్టేనండి. Listen very carefully. జాగ్రత్తగా విందాం. Barnabas was concerned about the worker. Paul was concerned about the work. బర్నబా పనివాన్ని గురించినటువంటి భారం కలిగి ఉన్నాడు. పౌలు పనిని గురించిన బాధ్యత కలిగి ఉన్నాడు. That is why there is a sharp disagreement. అందుకని వారి ఇరువురి మధ్యలో అంగీకారం కుదరలేదండి, పొత్తు కుదరలా. And now Abraham recognized there is going to be a fight. అబ్రహాం గుర్తించాడు అక్కడ పెద్ద పోట్లాట్లు అయిపోతాయని. My dear loved ones, please listen. నా ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్తగా విందాం. Abraham is an old man. అబ్రహాం అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. Lot should have said, లోతు చెప్పాలి కదా, I will give away my things. నా యొక్క వస్తువులను వీడు వదిలేసుకుంటాను నేను. But he didn't want to let go. అతడు మాత్రం అతను కలిగి ఉన్నది మాత్రం వదులుకోవడం ఇష్టం లేదు. But Abraham knew his security lies in God. అబ్రహాముకు తెలుసండి ఆయన భద్రత అంతా దేవుని మీద ఆధారపడి ఉంది అని. He took the initiative. అబ్రహామే ఒక అడుగు ముందుకు వేశాడు. Leaders, నాయకులారా, whenever you sense there is going to be a problem, take the initiative to bring peace. సమస్య ఉన్నది అన్న విషయం ఎప్పుడైతే మీరు గమనించగలుగుతున్నారో వెంటనే అక్కడ సమాధానం కూర్చడానికి మీరు ప్రయత్నం చేయాలి. Don't simply sit there and say, fantastic, let me watch how they are going to fight. Very good. కొంతమంది ఉంటారండి, అక్కడ గొడవ జరుగుతుంది అనుకో, ఆహా చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో, భలే ఉంది అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. You know, in our house we used to have those days children will come and watch the TV. ఆ రోజుల్లో పిల్లలు వచ్చి టీవీలు చూసుకునేటువంటి అలవాట్లు ఉంటాయి. Whenever there is a fight going on in that play or that movie, ఆ మూవీలో ఎప్పుడైనా ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, the people sitting here, according to the action of the TV, they do like this. అక్కడ యాక్షన్ చేస్తున్న విధంగానే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా హూ హా అంటా ఉంటారు వీళ్ళు కూడా. And many of our church members, leaders are like that only. విశ్వాసులు కూడా అలాగే తయారవుతారండి చాలా మంది. They will sit and watch. Good fight, come on, go. ఆడ పోట్లాట్లు జరుగుతా ఉంటే హే కమ్ ఆన్ గో అన్నట్టు మా వీళ్ళు కూడా కూర్చొని చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. But a leader will always take the initiative to bring peace. కానీ నాయకుడు అనేటువంటి వాడు ఎప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అక్కడ సంధి కుదిర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. And look at the choice. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎంపిక చూద్దామండి. He called Lot and said, లోతుని పిలిచి అంటున్నాడు కదా, you choose. నీవే ఎంచుకో నాయనా. If I was Lot, ఒకవేళ నేను లోతునైతే I would have said, నేను అంటాను కదా, no, you please take it. బ్రహ్మ నువ్వే అదేదో, I'm a young man. మొదటి నిర్ణయం నువ్వు తీసుకో. I have life to take. నేను యవనస్తున్నాయినా, నాకు చాలా జీవితం అంటూ ఉంది. You take. నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకి. Friends, I want you to watch very carefully. ప్రియులరా, ఈ మాట జాగ్రత్త వినవలసిందే మనం చేస్తున్నాం. My dear leaders, be careful. నా ప్రియమైనటువంటి నాయకులారా మీరు జాగ్రత్త పడండి. The Bible says, బైబిల్ చెప్తుంది కదా, Lot saw. లోతు చూశాడు. It was just like the land he left. అతడు ఏ ప్రాంతాన్ని అయితే విడిచిపెట్టాడో అదే ప్రాంతం లాగా ఉందండి. Look at Genesis chapter 13. ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం మనం చూద్దామా? I want you to look at the choices. Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు ఎంచుకున్నటువంటి ఎంపికను ఒకసారి మనం చూసేద్దామండి. Verse 10. 10వ వచనం.
లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. Look at it. It was well watered. ఇక్కడ నీళ్లు పారు దేశము వలె ఉందంట. Like the garden of the Lord, like the land of Egypt. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి తోట ఎలాగుందో అలా కనబడుతుందంటండి. Look at verse 11. 11వ వచనం చూద్దామా. Lot chose for himself. కాబట్టి లోతు తన యొర్దాను ప్రాంతం ఏర్పరుచుకొని అని వాక్యం చెప్తుంది. My dear fathers and mothers, నా ప్రియమైనటువంటి తల్లులారా తండ్రులారా, that is a danger. అది చాలా ప్రమాదకరమైందండి. Choices in life is not made for self, it is made for the family. ఇదిగో జీవితంలో మనం ఎంచుకునేటువంటి ఎంపిక అన్నది ఇది ఏదో కేవలం మన కొరకు మాత్రమే కాదు కానీ కుటుంబం కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. He chose for himself. ఆయన కొరకు ఆయన ఎంచుకున్నాడండి. And see what happened after that. అక్కడ ఏం జరిగింది? Verse 12. 12వ వచనంలో He pitched his tents near Sodom. వాక్యం చెప్తుంది కదా, అతడు సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. And also look at chapter 14 verse 12. 14వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చూసినప్పుడు He was living in Sodom. లోతు సొదొమలో కాపురం ఉండెను. And chapter 19 19వ అధ్యాయం verse 1 and 2. మొదటి 2 వచనాలు. సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి ఈ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కన్నే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. You saw that? గమనించారండి. He pitched his tent near Sodom. సొదొమ దగ్గర వాస్తవానికి అతడు తనకి గుడారం వేశాడు. After some time he went into Sodom. కొద్ది రోజులైన తర్వాత సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. After some time he sat at the gateway of Sodom. ఆ తర్వాత సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. Who sits at the gateway? ఎవరు కూర్చుంటారండి గవిని దగ్గర? Those are leaders who make decisions. నాయకులైనటువంటి వారు, నిర్ణయాలు తీసుకునేటువంటి వారు గవిని దగ్గర కూర్చుంటారు. And then the Bible says బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? he built a house. Am I right? ఆయన ఒక ఇంటిని కట్టాడు There is కదండి. a house there built. Am I right? కదండి. 19:2. What does it say? 2వ వచనంలో ఇంటికి వచ్చి not tent కి వచ్చి. టెంట్కి వచ్చి కాదండి, ఇంటికి వచ్చి. The tent has become a permanent place for him. ఆ యొక్క గుడారమే అతనికి స్థిరమైనటువంటి స్థలం అయిపోయింది. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, beware. జాగ్రత్తగా ఉండండి. God has called you to Visakhapatnam. దేవుడు విశాఖపట్నానికి నేను పిలుచుకున్నాడు. God has called you and me to be different. ప్రత్యేకంగా వ్యత్యాసం కలిగిన వారిగా ఉండాలని ప్రభు పిలుచుకున్నాడు. The Lord has called Moses in that college. ఆ యొక్క కాలేజీలో మోషేని పిలుచుకున్నాడు. He is called brother in another college. మరొక కాలేజీలో ఈ సహోదరుని పిలుచుకున్నాడు. And after some time they should be able to make a difference between a Christian and you. ఆ తర్వాత నువ్వు క్రైస్తవునిగా నువ్వు ఒక వ్యత్యాసం తీసుకొని రావాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. లోతు near Sodom. అతడు సొదొమ దగ్గర Slowly inside Sodom. నెమ్మదిగా సొదొమ లోపలికి అడుగు పెట్టాడు. And you became a Sodomite. సొదొమీయుడైపోయాడండి. My dear Christians, నా ప్రియమైన క్రైస్తవులారా, we will remain Christians no matter where we go. నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నువ్వు క్రైస్తవునిగానే నిలబడి ఉండాలి. The choices we make, you and I have to face the consequences. మనం ఎంచుకున్నటువంటి ఎంపికలను బట్టి ఏర్పరచుకున్న దాన్ని బట్టి మనం ప్రతిఫలం అనుభవించవలసిన వారమై ఉన్నాం. Abraham said to Lot, you choose. అబ్రహాం లోతు అన్నాడు, నీవే ఎంచుకో. If I was Abraham, నేను అబ్రహాం అయితే I would have prayed this prayer. నేను ఈ ప్రార్థన చేసేవాడిని. Lord, దేవా, don't allow Lot to choose the best part. దేవా నన్ను ఎంచుకొని ఎద్దు ప్రభా మంచి శ్రేష్టమైంది. Let him choose something wrong. దేవా ఆయన ఏదైతే చెడ్డదుందో అది ఎంచుకొని ప్రభా. I don't see Abraham praying. అబ్రహాం అలా ప్రార్థన చేయలేదండి. Because Abraham was confident. అబ్రహాం నిశ్చింతగా ఉన్నాడు. I came into this world with nothing, I'll go with nothing. అబ్రహాం అంటున్నాడు కదా, నేను రిక్తునిగానే ఈ లోకానికి వచ్చాను, రిక్తునిగానే వెళ్ళిపోతాను నేను. My dear loved ones, నా ప్రియమైన వారులారా, after Lot chose, లోతు ఎంచుకున్న తర్వాత
Abraham not only lifted his eyes, అబ్రహాము కన్నులు పైకెత్తడం మాత్రమే కాదు కానీ the Lord said, lift your leg and go around and see. అబ్రహాం అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు లేచి మొత్తం చూడు నాయన, చుట్టుప్రక్కల చూడు అంటున్నాడు. And he saw everything. మొత్తం చూశాడండి అబ్రహాము. Listen to what the Lord said. దేవుడు చెప్పిన మాట ఒకసారి విందామా? He never asked him, which one do you like? ఇదిగో ఏ భాగం కావాలి అని దేవుడు అడగల. This all belongs to you. ఇది అంతా నీదే అంటున్నాడు. And you know what happened? ఏం జరిగిందో తెలుసా అండి? Abraham built an altar. అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టి My ఉన్నాడు. dear loved ones, నా ప్రియమైన వారులారా, my prayer నా ప్రార్థన that all of us will build an altar for the Lord. మనమందరము ప్రభు కోసం బలిపీఠం కట్టవలసిన వారమై ఉన్నాం. What is the use of building a house without an altar? బలిపీఠం లేకుండా ఇల్లులు కట్టుకుంటే ప్రయోజనం ఏముందండి? What is the use of being Visakhapatnam and people are not able to make the change, see the change in me? మనలో మార్పును చూడకుండా మనము విశాఖపట్నంలో జీవిస్తే ప్రయోజనం ఏముంది? Let me give you an example and we will finish before 4. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 4 ముందే మనం ముగించుకుందాం పిల్లరా. I was studying in a college in Chennai. నేను కాలేజ్ చెన్నైలో చదువుకున్నాను. నేను That college is a notorious college. చాలా అల్లరితో కూడినటువంటి కాలేజ్ అండి అది. And they will just go for any strike. వాళ్ళు ఎలాంటి స్ట్రైకులు చేయడానికైనా వారు వెనకాడరు. And those days we had a ladies special bus. ఆ రోజుల్లో లేడీస్ స్పెషల్ బస్ ఉండేది. It'll come with a board, ladies special. లేడీస్ స్పెషల్ బస్ అనేటువంటి బోర్డుతో ఆ బస్సు వస్తూ ఉంటుంది. And I was standing in the bus stand. నేను ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడతా ఉండేవాడిని. And there were a few students there. కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉండేవారు. The ladies special bus came. లేడీస్ స్పెషల్ బస్ వచ్చేది. One fellow from my college, మా కాలేజ్ నుండి ఒకడు ఏం చేశాడు తెలుసండి? he took that board and kept it down on the road. ఆ బోర్డు తీసేసి కింద రోడ్డు మీద పెట్టేశాడు. The conductor got down. కండక్టర్ కిందకు వచ్చాడు. He took the board and kept it on the bus. ఆ బోర్డు తీసి బస్ పైన పెడతాడు. That fellow took the board and kept it on the road again. వాడేమో మళ్ళీ బోర్డు తీసి మాకు రోడ్డు మీద పెడతాడు. Nobody will touch any students in that college. ఆ కాలేజీలో ఎవరితో ముట్టుకోలేడండి. If they touch the student there, ఒక్క స్టూడెంట్ ని ఎవరైనా ముట్టుకున్నారంటే you have to go back home as a skeleton. ఇంకంతే, అక్షిపంజరులా ఇంటికి వెళ్ళడం ఆడి పని. ఇంకంతే, They will finish you off. అక్కడ నీ పని కథం చేసేస్తారు. ఇంకంతే. And we are all standing. మేమందరం అక్కడ నుంచున్నామండి. I don't know who that fellow is. ఆ యొక్క వ్యక్తి ఎవరో నాకు తెలియదు. If I keep the board, I will have to go back as a skeleton. ఒకవేళ నేను వెళ్ళి బోర్డు పైన పెట్టాను అనుకోండి, నా పని అయిపోయినట్లే. ఇంకా I just kept quiet. I watched. నేను నిశ్శబ్దంగా అలా ఉండి చూస్తున్నాను. It went on for about 5 times. కనీసం ఒక 5-6 సార్లు అలాగ అయిందండి. This time when he kept down, ఈసారి అతను కింద పెట్టినప్పుడు one lady got up. ఒక లేడీ ఒక ఆడామె దిగింది. She took the board బోర్డు పట్టుకుందండి. and she hung it in the bus. ఆ బస్సుకు పెట్టింది ఆమె. And she kept her hand on that board like ఆ that. బోర్డు మీద ఇలా చేయబెట్టిందండి. She sat. అంటుంది. The bus left. బస్సు వెళ్ళిపోయింది. That fellow selling loudly. ఆడు అంటున్నాడు కదా, ఆ గట్టిగా అంటున్నాడు కదా, Hey, ఏయ్ that lady must be a Christian man. ఆ స్త్రీ బహుశా క్రైస్తవురాలు అయ్యి ఉంటుందిరా. No cross, nothing. ఆమె క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి మెడలో I don't know how he said that. ఎలాగ ఆ మాట చెప్పాడో తెలియదండి. And I thought to myself, నా యొక్క మనసులో నేను ఆలోచించడం ప్రారంభించాను. what a picture of a Christian he's got. క్రైస్తవుడిగా ఆ ఎటువంటి గుర్తింపు అతను కలిగి ఉన్నాడు. A Christian will have the guts. ధైర్యము కలిగినటువంటి వాళ్ళే క్రైస్తవులు. A Christian will bring in peace. సమాధానమును సమకూర్చేటువంటి వారే, సంధి కూర్చేవారే క్రైస్తవులు. A Christian who's not looking for name. ఎంత మాత్రం కూడా పేరు కోసం ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడేవారు కాదు. A man of faith విశ్వాసం కలిగినటువంటి వారు began to falter. ప్రియమైన బిడ్డలారా, పడిపోయేటువంటి పరిస్థితులు. But God in his grace కానీ దేవుడు ఆయన protected him. కృప చేత, Because God had to fulfill that calling in his life. ఎందుకో తెలుసా, అబ్రహాము యొక్క జీవితంలో ఆ యొక్క పిలుపును స్థిరపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. And in your life and my life, నా జీవితంలో, మీ జీవితంలో it's my prayer నా ప్రార్థన, that even when we fall in మనము faith, పడిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ we will not judge others. మనం ఎవరిని మనం తీర్పు తీర్చడానికి వెళ్ళలేదు. No matter how bad the situation is. ఎంత బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ. Friends, స్నేహితులారా, there are many in our country who are going through pain. మన యొక్క భారతదేశంలో చాలా మంది బాధల గుండా వెళ్తున్నారు. Unwed mothers.
చాలా మంది తల్లులైనటువంటి వారు, sex workers, చాలా మంది ప్రియులరా ఆ యొక్క లైంగిక పరమైనటువంటి పనులు చేసేటువంటి a వారు, very depressed man, కృంగిపోయినటువంటి వారు, a discouraged boy, నిరుత్సాహంలో ఉన్నటువంటి పిల్లలు, a dysfunctional family. ఇక సరైనటువంటి విధానంలో నడవలేనటువంటి కుటుంబాలు. And I pray నాకు ప్రార్థన that Calvary Baptist కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ will be a church that will wipe the tears of people. ఎదుటి వ్యక్తి యొక్క కన్నీటిని తుడిచేటువంటి సంఘముగా దేవుడు ఈ సంఘాన్ని తీర్చునుగాక. That will understand the heart of people. ప్రజల యొక్క హృదయాన్ని అర్థము చేసుకునేటువంటి వారిగా దేవుడి ఈ సంఘాన్ని తీర్చిదిద్దునుగాక. If you can't do any of these, నీవు ఇందులో ఏ పని చేయకపోయినా, just every morning share a smile with one another. Share your smile. ఏ పని చేయకపోయినా కనీసం నీ చిరునవ్వును పంచిపెడు చాలు. Is it possible? చాలు కదండి. ఎదుటి వ్యక్తి కనబడినప్పుడు చిన్న చిరునవ్వు చూపిస్తే చాలు. In spite of saying you're not smiling, look at the person next to you and smile, ma, please. ఒకసారి పక్క వాళ్ళ వైపు చూసి చిన్న చిరునవ్వు Smile, నవ్వుతారా? smile. Nothing is going to happen. ఏం Just smile. జరగదు, ఏమైపోదు ఒకసారి చిన్న చిరునవ్వు నవ్వండి ఒకసారి. Smile. Nothing is going to happen. ఏం జరిగిపోదు. మనం When you smile, it makes your face look beautiful. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ ముఖం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? It puts a smile on other people's face. నువ్వు నవ్వుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా నవ్వటానికి ప్రయత్నం చేస్తాడు. Let me close here. We have one more meeting tonight. నన్ను ముగించనియండి. రాత్రికి మరొక సభ ఉంది. And please remember us in prayer. మమ్మల్ని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. And tomorrow I think I have 5 or 6, I'm not sure. Dev Prasad has packed everything. రేపు 5 చోట్ల బహుశా నేను మాట్లాడాలనుకుంటా. దేవప్రసాద్ గారు నా కార్యక్రమం అంతటిని ఆయన చూసుకుంటున్నారు. Whenever I come to Visakhapatnam or Andhra or Hyderabad, I feel like a canned prawns. Prawns in a tin. Squeezed. నేను ఎప్పుడు కూడా విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలకు వచ్చినా సరే నేను ఎలా అయిపోయింది తెలుసా? ఒక కప్పులో మూత పెట్టి గట్టిగా బిగించేసినటువంటి రొయ్యల వల్ల అయిపోతూ ఉంటానండి. But I enjoy being in the presence of God with all of you. కానీ దేవునికి సన్నిధిలో మీ అందరితో కలిపి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను, ఆనందిస్తా ఉన్నాను. Shall we look to the Lord in prayer? ప్రార్థన చేసుకుందామా? Lord, we are chosen by you. ప్రేమ కలిగిన తండ్రి, మేము మీ ద్వారా ఏర్పరచబడి ఉన్నాం. We are not perfect people. మేము ప్రభువా సంపూర్ణులము కాదు నాయన. But we are chosen by a loving and a forgiving and a compassionate God. ప్రభువా మేము నీ ప్రేమ, దయ, వాత్సల్యతను పొందుకోవడానికి మేము ఏర్పరచబడ్డాం, వాటి కనపరచడానికి ఏర్పరచబడ్డాం. Who are we to judge others? ప్రభువా మేము ఎవరమయ్యా మేము ఎదుటి వ్యక్తిని తీర్పు Lord, తీర్చడానికి? some of us are longing to be significant. ప్రభువా కొంతమంది గుర్తింపు కోసం పోరాడుతున్న వారు ఉన్నారయ్యా. Some of us are longing to be loved and wanted. దేవా కొంతమంది ప్రేమ కావాలి అని, ప్రేమించబడాలని ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా. Some of us are totally broken, O Lord. కొంతమంది హృదయము పగిలిపోయినటువంటి స్థితిలో ఉన్నారయ్యా. But even in our brokenness you can use us. దేవా గుండె పగిలిన ఆ స్థితిలో కూడా మీరు వారిని వాడుకునేటువంటి వాడవు నాయన. Lord, people like Abraham failed. ప్రభువా అబ్రహాము విశ్వాసం, అబ్రహాము ఏ విధంగా విఫలుడయ్యాడు ఆ విధంగా నాయన. Moses failed. అబ్రహాము విఫలుడు, మోషే ఫెయిల్డ్ ప్రభువా విఫలుడయ్యాడు నాయన. David failed. దావీదు విఫలుడయ్యాడు ప్రభువా. Peter failed. పేతురు పడిపోయాడు నాయన. Paul failed. పౌలు పడిపోయాడు ప్రభువా. Lord, failure is not final. దేవా నాయన మేము ఎప్పుడైతే పడిపోయామో పడిపోయిన స్థితి అదే మాకు ఆఖరి స్థితి కాదయ్యా. Thank you for your grace, O Lord. ప్రభువా నీ కృపను బట్టి మీకు వందనాలు నాయన. We love you. మేము ప్రేమిస్తున్నాం బాబు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్.